మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు తన కృపలో కాచి కాపాడి భద్రపరిచి సజీవుడిగా ఉంచి ఆయన సన్నిధిని మనకిచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క స్థలంలో ప్రేమ దేవుని బిడ్డలాగా మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క పనులను పక్కన పెట్టి అందరూ దయచేసి ఫేస్బుక్, యూట్యూబ్ ఆన్ చేయండి చేసి దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా అందరూ ఒక చోట కూడుకొని యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ వీక్షించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, దయాళుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, స్తుతులకు కారణభూతుడవు నాయన, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు నాయన, ఇక సమయం జరగబోతున్నటువంటి ఆదివారం ఆరాధన మహిమకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. వెనుగలించి గ్రహించే మనసు దయచేయండి. మంచి వాతావరణం దయచేయమని ఈ కోరిక నీ చేతులు అప్పగిస్తూ మీరు మాత్రం మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడతాం, అందరూ చప్పట్లు కొడుతూ నాతో కలిసి పాడి ప్రభు నామాన్ని పరిచేద్దాం. నూతన యెరూషలేము నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన యెరూషలేము నా నివాసమని నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. నూతన వధువుగా సిద్ధపడుచు చూస్తూ జీవింతునయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే. రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ పుత్ర నీకే స్తోత్రం, పరమ పుత్ర నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పటివరకు ప్రభునామాన్ని ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏక సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, దయాళుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, స్తుతులకు కారణభూతుడవు నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో
స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాం. వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఎందరైతే ప్రభువా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారో ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి. ప్రభువా నడవలసినటువంటి మార్గంలో ప్రతి బిడ్డలను మీరు నడిపించండి. ఆటంకాలు అడ్డుకోలను లయపరచండి. నీ సన్నిధిని కృపతోడుగా ఉంచమని ఈ కొడుకు నీ చేతులకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఏ బిడ్డలు ప్రభువా ఏ కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి బిడ్డలతో మీరే మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందమని ఈ కొడుకు నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు తన ఉచితమైనటువంటి కృపలో కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచాడు. ఈ దినాన్ని చూడాలని అనేక మంది ఆశించి మృతుల సంఖ్యలో చేరి ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మనమంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ వలన అనేక మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో, అలాగే మన దేశాలు అలాగే మన ప్రాంతాలు కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మొన్న జరిగినటువంటి ఇంకొక సంఘటన, విశాఖలో గ్యాస్ లీక్ అయి అనేక మంది మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు కరోనా ద్వారా ప్రజలందరూ కూడా భయభ్రాంతులై నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్నటువంటి తరుణంలో మరోవైపు విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ అయి కొంతమంది చనిపోవటం, అలాగే ఇంకా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారందరి కోసం చనిపోయినటువంటి కుటుంబాలకు దేవుడు విశేషమైన ఆదరణ కలుగజేయాలని, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ప్రభు అనుగ్రహించాలని మనమందరము కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీరంటారు, నా గురించి నేనే చేసుకోవట్లేదయ్యా, ఇంకా వారి గురించి ఏం చేసేమంటారా? ఖచ్చితంగా నీ గురించి నువ్వు చేసుకోవాలి. తరువాత కరోనా వైరస్ బారిన పడినటువంటి వారి గురించి, విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన గురించి ప్రతి ఒక్కరూ కూడా మేమదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. మీరందరూ కూడా ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్నారు, అలాగే మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ ద్వారా ఫోన్ చేస్తున్నారు. అందును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. తప్పక
ఈ యొక్క ప్రసారాన్ని ప్రతి వారం మీరు వీక్షించాలని, అనేక మందికి ఈ యొక్క యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ను మన దహించు దైవశక్తి పరిచర్య ద్వారా వస్తున్నటువంటి యొక్క ప్రోగ్రామ్ని అనేకులకు పరిచయం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీరు చూడండి, ఆశీర్వదించబడండి. మీ ద్వారా అనేకులు ఆశీర్వాదంలోనికి నడిపించబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ అందరి కోసం సంఘమంతా కూడా దహించు దైవశక్తి పరిచర్యల కోసం ప్రతిరోజు 7 నుంచి 8 గంటల వరకు మందిరంలో ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం ప్రార్థనలో ఉంటున్నాను. మన పరిచర్య కొరకు, అలాగే అనేక సమస్యల్లో ఉన్నటువంటి వారి కొరకు, అలాగే కరోనా వైరస్ నిమిత్తమై దేవుని సన్నిధిలో అనేక అంశాల నిమిత్తమై ప్రతిరోజు 7 నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఖచ్చితంగా ప్రార్థనలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీరందరూ బాగుండాలని, ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆరోగ్య విషయాలు, అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. పైన వారం మీరు వాక్యం విన్నారు. 2వ మాటను మనం ధ్యానం చేద్దాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి కీర్తన రాసిన గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. 2వ మాట మనం గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన. ఎవరు దుష్టులు? పోయిన వారం దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందో పోయిన వారం మనం ధ్యానం చేశాం. 2వ మాటను మనం గమనించినట్లయితే, పాపుల మార్గమున నీవు నిలువకూడదు. మార్గము, ఏ మార్గము? పాపుల మార్గం. లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గములు ఒకటి పాపుల మార్గం, శాపాన్ని కొని తెచ్చే మార్గం, దేవుని నుండి మనిషిని దూరం చేసే మార్గం పాపుల మార్గం. ఆ మార్గములో నీవు నడిస్తే నీ జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం ఉండదని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక రాజు తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి ఒక రాజు రాజ్యాలని జయించి ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు తన మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి కొన్ని విషయాలు చెప్పాలని తన కుమారుణ్ణి పిలిచాడు. చాలా మంది ఏమనుకుంటారు, ఏం చెప్తారంటే, ఆఖరి దినాల్లో మరణకాలము సమీపించినప్పుడు చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే మాట ఏమిటంటే, మనకు వారు అంత డబ్బులు ఇవ్వాలి,
వారు 2 లక్షలు ఇవ్వాలి, వీరు 3 లక్షలు ఇవ్వాలి, వారు 50,000 ఇవ్వాలి, ఇదిగో మనం వారికి ఎంత ఇవ్వాలి అని ఆ విషయాలన్నీ చెప్తాం. ఇదిగో ఈ ఇల్లు నీకు, ఆ ఇల్లు వారికి, ఇదిగో బ్యాంకులో ఇంత అమౌంట్ ఉంది, మన ఆస్తులు ఫలాని స్థలంలో ఉన్నాయి అని ఆస్తుల గురించి, తరువాత ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో దాని గురించి, ఎవరెవరి మీద పగ తీర్చుకోవాలో దాని గురించి, ఎవరు మనకు శత్రువులు ఉన్నారు వారి గురించి, ఆఖరులో చాలా మంది తల్లిదండ్రులు కుమారులకు చెప్తారు. కానీ ఒక రాజు తన మరణకాలము సంభవించినప్పుడు తన కుమారుని పిలిచి చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు. తన కుమారుని పిలిచాడు. కుమారుడా రమ్మని పిలిచాడు. కుమారుడు అనుకుంటున్నాడు, నాన్నగారు రాజుగా ఉన్నాడు, ఏదైనా మర్మాలు చెప్తాడేమో, తరువాత ఏవైనా ఆస్తుల గురించి డబ్బు గురించి చెప్తాడేమోనని తన కుమారుడు ఆశతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తన కుమారునికి తండ్రి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బైబిల్ చెప్తుంది, నీ తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను సన్మానించుము. తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజు తన కుమారుడికి చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదువుదాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో చాలు చదవనటువంటి వాక్యములు మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం గమనించినట్లయితే, ఆయన మరణకాలము సంభవించినప్పుడు ఆ యొక్క దావీదు సొలొమోనుకు చెప్తున్నటువంటి చివరి మాటలు మనం గమనించినట్లయితే, సొలొమోను చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోన్, లోకులందరూ పోవలసినటువంటి మార్గములో నేను ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ మార్గములోనే వెళ్ళాను. అందరూ వెళ్ళవలసినటువంటి మార్గం ఇది దుష్టుల మార్గములు కాదు, పాపుల మార్గము కాదు, లోక సంబంధమైన మార్గము కాదు. నేను లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గములోనే ఇప్పటి వరకు నేను వెళ్ళాను. ఈ మార్గము ఆశీర్వాదాన్ని కలుగజేసే మార్గం, సమాధానాన్ని కలుగజేసే మార్గం,
దేవునికి నిన్ను దగ్గర చేసే మార్గం. ఈరోజు గొర్రెలు కాసుకున్నటువంటి నేను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆశీర్వదించి సింహాసనం ఇచ్చి ఇశ్రాయేలులకు రాజును చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను దేవుడు నిలబెట్టాడు. నేను ఈరోజు ఆశీర్వదించబడ్డాను. గల కారణం ఏంటంటే వెళ్ళవలసినటువంటి మార్గములో నేను వెళ్ళాను కనుక, లోకులందరూ వెళ్ళవలసినటువంటి మార్గములో నేను వెళ్ళాను కనుక నేను ఆశీర్వదించబడ్డాను. కనుక నా కుమారుడు సొలొమోను, నీవు ఇదే మార్గములో వెళ్ళాలి, కుడికి ఎడమకు త్రొట్టిల్లకుండా. మోషే ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రములను క్షుణ్ణంగా చదివి వాక్యానుసారముగా నీవు జీవించాలని, కుడికి ఎడమకు త్రొట్టిల్లకుండా నీవు ఇదే మార్గములో నీవు వెళ్ళాలని, మరణం వరకు నమ్మకంగా ఈ మార్గములోనే నీవు కొనసాగాలని భక్తుడైనటువంటి దావీదు, ఒక రాజు అయినటువంటి దావీదు తండ్రి కుమారునికి చెప్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్నటువంటి సొలొమోను తన జీవితంలో కొన్ని దినములు అలాగూ జీవించి తరువాత తన జీవితంలో నడవలసినటువంటి మార్గములోనికి వెళ్ళక, ఆ మార్గములో నడవక, దేవునికి ఇష్టము లేని మార్గములో నడిచి చివరికి దేవునికి దూరమైపోయి శాపగ్రస్తుడయ్యి మరణించాడు. గల కారణం ఏంటంటే నడవవలసినటువంటి మార్గములో సొలొమోను నడవలేదు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం గమనించినట్లయితే చూద్దాం. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. చాలు చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను వెళ్ళవలసినటువంటి మార్గములో వెళ్ళకుండా సొలొమోను అన్యజనుల మార్గములో నడిచాడు. అన్యజనుల మార్గం నెంబర్ 1. తండ్రి చెప్పింది ఒక మార్గం, ఒక మార్గం. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీకు చెప్తున్నటువంటి మార్గమేది? నీవు నడుస్తున్న మార్గమేది? ఒకసారి మనం గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సొలొమోను తన తండ్రి చెప్పినటువంటి మార్గములో నడవక అన్యజనుల మార్గములో నడిచి చివరికి విగ్రహారాధికుడుగా మారి భయంకరమైనటువంటి వ్యభిచారిగా మారి చివరికి భక్తిహీనుడుగానే విగ్రహారాధికుడుగానే మరణించాడు. దేవునికి దూరమైపోయాడు. తన జ్ఞానం ఏమైందో ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము మరుగు చేయబడింది. చివరికి విగ్రహారాధికుడై, చివరికి వ్యభిచారి అయి తన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకొని
దేవునికి దూరమైపోయి భక్తిహీనుడుగానే మరణించాడు. గల కారణం ఏంటంటే సొలొమోను అన్యజనుల మార్గములో నడిచాడు. అన్యజనుల మార్గం. నువ్వు ఏ మార్గములో నడుస్తూ ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ మార్గములో నువ్వు నడుస్తున్నావు? అన్యజనుల మార్గములో నువ్వు నడుస్తున్నావేమో. అన్యజనుల మార్గం దేవునికి వ్యతిరేకమైనది. బైబిల్ చెప్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరుగరా? ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువగునని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవెవరితో ఎవరి మార్గములో నువ్వు నడుస్తున్నావు? అన్యజనుల మార్గములో నువ్వు నడుస్తున్నావేమో. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత పరిచయం చేసినా అన్యజనుల మార్గములో నడిస్తే చివరికి దేవునికి దూరం అయిపోతావు. దేవుని విడిచిపెడతావు, చివరికి నరకానికి వెళ్తావు. అందుకనే బైబిల్ చెప్తుంది, నీవు నడవవలసినటువంటి మార్గం అది కాదు. మారుమనస్సు పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు దేవుని మందిరములో సంఘ సహవాసము సభ్యులతో నీవు నడవాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును నువ్వు ఎడతెగకుండా ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి మార్గములో నడుస్తున్నావు? గమనించండి. పాపుల మార్గములో నడవక, అన్యజనుల మార్గములో నడవక, నీవు నడవలసినటువంటి మార్గమైనటువంటి దేవుని మార్గములో నువ్వు నడిస్తే ప్రభు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. నీకు నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం కలుగుతుంది. చాలామంది ఈనాడు యేసయ్య చెప్పిన మార్గాన్ని వదిలిపెట్టి తన సొంత మార్గములో చాలామంది నడుస్తున్నారు. ఈనాడు చాలామంది పేరుకు క్రైస్తవులుగా ఉంటూ అన్యజనుల మార్గములోనే నడుస్తున్నారు. అన్యజనుల ఆచారాలు, అన్యజనుల పద్ధతులు, అన్యజనుల మాటలు, అన్యజనులతో సహవాసం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు క్రైస్తవుడవేనా? ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం? దేవునికి విరోధమైనటువంటి మార్గములో నువ్వు నడుస్తున్నావేమో. జాగ్రత్త. సొలొమోను చివరికి భక్తిహీనుడయ్యాడు, విగ్రహారాధికుడయ్యాడు. చివరికి దేవునికి దూరమై విగ్రహారాధికుడుగానే మరణించాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవే పరీక్షించుకోవాలని బైబిల్ చెప్తుంది. నడవలసినటువంటి మార్గం ఒకటి ఉంది. నీకు సమాధానం కలుగజేసే మార్గం ఒకటి ఉంది. నీకు నెమ్మది కలుగజేసే మార్గం ఒకటి ఉంది. నీకు సమాధానం, సంతోషం, నెమ్మది, అన్ని విషయాలను ఆశీర్వదించబడాలంటే నీవు నడవవలసినటువంటి మార్గములో నడిస్తే నీ జీవితంలో శాంతి, సంతోషం, సమాధానం ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే నీకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, మనసులో తృప్తి ఉండదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమను దేవుని బిడ్డ, రెండు చేతులు జోడించి మనవి చేసే మాట ఏమిటంటే, నీవు నడవవలసినటువంటి మార్గములో నీవు నడవాలని, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు నడవలసినటువంటి మార్గంలో నీ పిల్లలు నడిపించినట్లయితే నీ కుటుంబము, నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా మార్చబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, నీవు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నీవు దుష్టుల ఆలోచన ప్రకారంగా నడవకూడదు, అన్య జనులతో నువ్వు సహవాసం చేయకూడదు. మరి ఏం చెయ్యాలి? నీవు సంఘ బిడ్డలతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. నీవు నడవలసినటువంటి మార్గంలో నీవు నడవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని బైబిల్ చెప్తుంది. నడవలసినటువంటి మార్గంలో నిన్ను నడిపించేది వాక్యము మాత్రమే. కనుక ప్రతినిత్యము నీవు వాక్యం చదువుతూ, వాక్యం ధ్యానం చేస్తూ, వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నడవవలసినటువంటి మార్గములో నీవు నడిచి పొందవలసినటువంటి నిత్య జీవము నీవు పొంది యుగ యుగాలు నీవు ఆయనతోనే ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో నడవలసినటువంటి మార్గములో నీవు నడిచి, నడవకూడనటువంటి మార్గములో నువ్వు నడవకుండా నడవలసినటువంటి మార్గములో నడిచి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి కలుమయండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, ఏనుగును నీ దేవుని నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి కనుమయండి, ప్రార్థన చేద్దాం. ఉత్తమైన వాక్యాన్ని బట్టి ప్రేమ దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకమైన మార్గములో నువ్వు నడుస్తున్నావేమో, అన్యజనుల మార్గములో నువ్వు నడుస్తున్నావేమో. నీవు నడవలసింది అన్యజనుల మార్గములో కాదు, ఆ మార్గములో నడవకూడదని బైబిల్ చెప్తుంది. ఆ మార్గములో నడిచి సొలొమోను భక్తిహీనుడుగా మార్చబడ్డాడు, భయంకరమైన వ్యభిచారిగా మార్చబడ్డాడు.
తన ఆధ్యాత్మిక జీవితాన్ని విగ్రహారాధికుడిగానే ముగించాడు. ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఎవరి మార్గంలో నడుస్తున్నావు? అన్ని జనుల మార్గంలో నడుస్తున్నావేమో. ఆ మార్గము నీకు నెమ్మది ఇవ్వదు, సంతోషం ఇవ్వదు, సమాధానం ఇవ్వదు. నడవలసినటువంటి మార్గంలో నువ్వు నడిస్తే నీకు నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, దయాళు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, స్తుతులకు కారణభూతుడు నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధన ఆదినంత వరకు మీ ఆత్మ సారథ్యంలో మీరు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారు నడిచే మార్గం సరైనదని వారు అనుకుంటున్నారేమో ప్రభువా, వారిని దర్శించండి. నడవవలసినటువంటి మార్గంలో వారిని నడిపించండి. మనోనేత్రాలు వెలిగించండి. అన్ని జనుల మార్గములో నుండి ప్రతి బిడ్డను దర్శించి నడవలసినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు నడుచున్నట్లుగా, నిత్య జీవానికి వారసులు అవునట్లుగా మీ కృపను సహాయం చేయండి. అన్ని జనుల మార్గములో నడవద్దని మీరు చెప్తున్నారు. మీ మాట మేము వినాలి, మీకు మేము లోబడాలి. ప్రభువా, నిన్ను మేము ప్రేమించాలి. మీ ఆజ్ఞ ప్రకారముగా మేము జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మాలో అన్యజనుల మార్గాలు ఉంటే తీసివేయండి. అన్యజనుల ఆలోచనలు ఉంటే తీసివేయండి. అన్యజనుల పద్ధతులు, తలంపులు, ఆచారాలు వైపక్షండి. నీ కొరకు జీవించే కృప దయచేయండి. వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. మమ్మల్ని అందరూ ఆకర్షితపరచమని, మరి ముఖ్యంగా కరోనా వైరస్సుతో ప్రభువా ప్రపంచం, దేశం, జిల్లాలు అనేక మంది ప్రభువా ఎస్ఐ హాస్పిటల్లో ఉండగా అలాంటి వారిని దర్శించండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. అలాగే విశాఖపట్నం జరిగినటువంటి ఆ సంఘటన బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి. హాస్పిటల్లో ఉన్న వారికి ప్రభువా స్వస్థత దయచేయండి. వీలైనంత త్వరలో డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. వారిని మీరు ఆదరించండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ఆ ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరూ ఆకరికి సిద్ధపరచండి. ఈ ప్రార్థన కొరికి నాదినంతవరకు మీ ఆత్మ సారథ్యంలో మీరు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తుంది. నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మిక నిన్ను సహవాసము సన్నిధి కొడిచిన మనకును సకల పరిశుద్ధులకును పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడవవలసినటువంటి మార్గంలో ప్రతి బిడలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు దయచేసి ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.